నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన మోకాళ్ళలో మెనిస్కస్ అనే ఒక రబ్బర్ లాంటి పదార్థం ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా కొన్ని సందర్భాల్లో దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి సందర్భంలో మెనిస్కస్ టేర్ అవుతుంది? సో దీన్ని నాన్ సర్జికల్‌గా మనం ఏ రకంగా ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది? అసలు ఆ ఆప్షన్ ఉందా లేదా? సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు, ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్ నుంచి. హలో సార్. హాయ్ అండి సుజిత. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెనిస్కస్ అనేది మన నీ జాయింట్లో ఎక్కడ ఉంటుంది? దాని పనితీరేంటి? నీ జాయింట్ ఈ రెండు పెద్ద బోన్స్ మధ్యలో ఉన్న పెద్ద జాయింట్, బిగ్ జాయింట్. ఎందుకు అది అంత బిగ్ ఉంటుందంటే మన బరువు అంతా అదే మోసేది. సో మన నడకలో కూడాను మన బరువుని మోస్తూ మనల్ని ముందుకు నడిపేదే నీ జాయింట్. చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. అండ్ ఇది చాలా సింపుల్ కూడా. సింపుల్ అంటే లోపల కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఏముండవు. స్పైన్ అనుకో, ఎన్నో నర్వ్స్, డిస్క్స్, లిగమెంట్స్, జాయింట్స్, బోన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఏముండవు. రెండు బోన్స్ మధ్యలో మీరు అన్నట్టు ఒక మెనిస్కస్ అనేది ఒక కుషన్ లాంటిది అనమాట. మెత్తటి పదార్థము, రెండు బోన్స్ దగ్గర రాకుండా. తర్వాత కార్టిలేజ్, అది కూడా షాక్ అబ్జర్వర్ లాగా, కుషన్ లాగా. ఈ రెండు అలానే పనిచేస్తాయి. రెండు మెత్తటి పదార్థాలు. లిగమెంట్స్ ఉంటాయి. లిగమెంట్స్ ఎందుకంటే జాయింట్ మొత్తం బోన్స్ని ప్లస్ జాయింట్ని సపోర్ట్ చేయడానికి. నడుస్తున్నప్పుడు బోన్స్ ఒకే దగ్గర ఉండాలి కదా, పక్క పోకూడదు కదా. సో లిగమెంట్స్ నడక కోసం, స్టెబిలిటీ కోసం. చాలా మజిల్స్ ఉంటాయి. క్వాడ్రిసెప్స్ మజిల్స్ అని, హ్యామ్స్ట్రింగ్స్ అని, ఇవన్నీ కలిపి ఆ నీ జాయింట్ని స్టేబుల్గా ఉంచడం కోసం, మన బరువుని హ్యాపీగా తీసుకొని మనం నడుస్తున్నప్పుడు, పరిగెత్తున్నప్పుడు, గెంతుతున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు ప్రొటెక్ట్ చేయడం కోసం ఇదన్నమాట. దీంట్లో మెనిస్కస్ ఏంటి అంటే అది ఇట్లాగా రౌండ్గా ఉంటుంది. రెండు బోన్స్ మధ్యలో ఇట్లా రౌండ్గా. సో యాంటీరియర్ పార్ట్, పోస్టీరియర్ పార్ట్ అంటే ముందు భాగం, వెనక భాగం ఉంటాయి. ఈ మెనిస్కస్ ఏంటి అంటే ఒక సాఫ్ట్ పార్ట్ కాబట్టి ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి లోన్ అయితే, అంటే కింద పడితే, ఎవరన్నా కొడితే, నువ్వు పోయి నీ మోకాలు ఎక్కడైనా తగిలితే అది క్రాక్ అవుతుంది. సో మెనిస్కస్ ఇంజురీ అంటారు. సో మెనిస్కస్ ఇంజురీ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ స్టెబిలిటీ ప్లస్ ఆల్సో కుషనింగ్ ఎఫెక్ట్ పోతుంది. పోయినప్పుడు పెయిన్ వస్తుంది. మెనిస్కస్ కూడా కొంత పార్ట్ నర్వ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కూడా పెయిన్ వస్తుంది. ఇది కాక మజిల్ మెనిస్కస్ కట్ అయినప్పుడు, ఇప్పుడు మనము నడుస్తున్నాము కదా, కట్ అయిన చిన్న ముక్క ఉంటుంది చూడు, ఆ ముక్క కానీ అక్కడే ఉండకుండా పక్కకు జాయింట్లోకి వచ్చింది అనుకో, మొక్క లాక్ అయిపోతుంది. నడుస్తున్నప్పుడు మనం నడవడం అంటే కాలు ఇట్లా మడిచి ఇట్లా ముందుకేస్తాం, మడిచి ముందుకేస్తాం కదా. ఇట్లా మడిచి ముందుకేస్తున్నప్పుడు ఆ మెనిస్కస్ చిన్న కట్ అయిన పార్ట్ కానీ జాయింట్లోకి వస్తే ఇది రాదు, స్టిఫ్గా స్టక్ అయిపోతుంది. అప్పుడు ఇటు పట్టుకొని మళ్ళీ ఇదిలిచ్చుకొని వెళ్తారు. సో మెనిస్కస్ డ్యామేజ్ అవడంలో ఒకటి కొంతపాటి నొప్పి ఉండొచ్చు, తర్వాత స్టెబిలిటీ కొంచెం తగ్గచ్చు. ముఖ్యమైనది లాకింగ్ అంటారు. దీన్ని నడుస్తున్నప్పుడు లాక్ అవుతుంది. ఇట్లా నడిచినప్పుడు మోకాలు మడిచి ముందుకేస్తుంటే ఆ ఫ్రీ మూమెంట్ అట్లా మడిచినప్పుడు అట్లే మడుచుకొని రాదు. ఇట్లా ఇచ్చినప్పుడు ఇదిలిచ్చినప్పుడు ఆ జాయింట్ నుంచి మళ్ళీ సైడ్కి వస్తే మళ్ళీ నడుస్తారు. సో మెనిస్కస్ డ్యామేజ్ అయ్యింది అంటే ఈ సిమ్టమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లిగమెంట్ టేర్ కి మెనిస్కస్ టేర్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండిటికి డిఫరెన్స్ ఎట్లా? ఇదే అంటే ప్రతి దాని వల్ల కూడా కొంత నొప్పి రావచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే మెనిస్కస్ డ్యామేజ్ అయ్యింది, ఏం చేయాలి? అందరూ ఏమనుకుంటారు, ఆ మెనిస్కస్ డ్యామేజ్ అయింది, ఎంఆర్ఐలో మెనిస్కస్ ఉంది, ఆపరేషన్. అన్నిటికీ ఆపరేషన్కి అవసరం. కొన్నిటికి ఆపరేషన్ చేయాలి, కొన్ని ఆపరేషన్ చేయకూడదు. సో ఎలాగ వెళ్ళాలి? ఇప్పుడు ఈరోజు నేను పడ్డాను, నా మోకాలు ఇంతలా వాసింది, భయపడి పరిగెత్తి వెంటనే ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐలు ఇప్పుడు ఫుల్ అవైలబుల్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ఊర్లో కూడా ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐలు ఏముంటాయి, చాలా ఫైండింగ్స్ ఉంటాయి. బ్లడ్ కలెక్ట్ అయి ఉంటుంది. ఇంతలా వాసిందంటే బ్లడ్డే కదా, ఇంకేమొస్తుంది అక్కడ? బోన్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు, మజిల్ క్రాక్ అయి ఉండొచ్చు, మెనిస్కస్ క్రాక్ అయి ఉండొచ్చు, లిగమెంట్స్ క్రాక్ అయి ఉండొచ్చు. కొలేటరల్ లిగమెంట్స్ అని ఈ సైడ్లో ఉంటాయి, ఏసీఎల్ అని లోపల ఉంటుంది, పీసీఎల్ అని వెనకాల లోపల ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమన్నా జరగచ్చు. ఎందుకంటే అప్పుడే ఇంజరీ అయింది కదా, అప్పుడే ఇంజరీ అయింది. సో వెంటనే నువ్వు ఎంఆర్ఐకి వెళ్ళగానే ఇవన్నీ కనపడతాయి. అందరూ ఏమనుకుంటారు, అమ్మో నాకు లిగమెంట్ కట్ అయింది, అమ్మో నా మెనిస్కస్ కట్ అయింది, ఇంకా వెంటనే ఫ్యూచర్లో ఇంకా నేను నడవలేను అనుకుంటారు. చాలా తప్పు. ఇంజరీ అయినప్పుడు తప్పకుండా రెస్ట్ ఇవ్వాలి. దెబ్బ తగిలింది, ఎందుకు రెస్ట్ ఇవ్వాలి? ఫస్ట్ ఈ బ్లడ్ ఉందా లోపల, అంతా అబ్జర్వ్ అయిపోతుంది, ఆటోమేటిక్ అబ్జర్వ్ అయిపోతుంది. ఈ చిన్న చిన్న లిగమెంట్స్ ఉన్నాయా, అవి హీల్ అయిపోతాయి ఆటోమేటిక్గా.
ఓకే. ఓకే. ఒక 4 నుంచి 6 వారాలు కానీ మనము రెస్ట్ ఇచ్చామనుకో హీల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మజిల్ మెనిస్కస్ కూడా స్మాల్ టేర్ ఉంటే దాని మట్టుకు అదే హీల్ హీల్ అయిపోతుందా? ఓకే. హీల్ అయిపోతుంది. హీల్ అవ్వకపోవచ్చు. హీల్ అవ్వకపోతే ఏమవుతుంది మళ్ళీ చెప్తా. మెనిస్కస్ హీల్ అయిపోవచ్చు, ఏసీఎల్ పీసీఎల్ హీల్ అయిపోవచ్చు, కొలేటరల్ లిగమెంట్స్ డ్యామేజ్ హీల్ అయిపోవచ్చు, మజిల్స్ కూడా హీల్ అయిపోవచ్చు. బోన్ ఫ్రాక్చర్ అయితే ఒకవేళ అప్పుడు ఫ్రాక్చర్ని ఎంత వీలైతే అంత తొందరగా ఫిక్స్ చేయాలి. తప్పకుండా బోన్ అతికించాలి. అంటే బాగా పెద్దగా ఫ్రాక్చర్. ఇక్కడ ఈ మెనిస్కస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెనిస్కస్ డ్యామేజ్ అయింది సార్, నేను 6 వారాలు మీరు చెప్పినట్టే రెస్ట్ తీసుకున్నాను, తర్వాత నాకు ఎలా ఉండబోతుంది? 6 వారాలు అయిన తర్వాత మీరు మామూలుగా నడవడం స్టార్ట్ అయిపోతుంది, ఏ ఇబ్బంది లేకుండా. ఇది ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్లో జరుగుతుంది. ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్లో నొప్పి ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్లో మూడో సెట్ నొప్పితో పాటు నడకలో డిఫరెన్స్ వస్తుంది. మూడే, ఒకటి కంప్లీట్గా 6 వారాల తర్వాత హీల్ అయిపోద్ది, ఇంకొకటి నొప్పి ఉండొచ్చు, నొప్పే నడుస్తున్నప్పుడు నొప్పి, మూడోది నడకలో ఇబ్బంది. నడకలో ఇబ్బంది ఎలా ఉండొచ్చు? నడుస్తున్నప్పుడు ఇట్లా స్లిప్ అయిపోవచ్చు, కాలు నడుస్తుంటాం పట్టు ఉండదు, అట్లా మళ్ళీ గోడ పట్టుకోవాల్సి వస్తుంది, అదొన్నా ఉండొచ్చు. లేదు నడుస్తున్నప్పుడు మోకాలు లాక్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఇట్లా నడుస్తుంటాం కాలు ఇట్లా మడిచి ఇట్లా ముందుకేస్తాం, మడిచి ముందుకేస్తాం, ఇట్లా ముడిచి అట్లా పట్టుకుపోతుంది. స్లిప్ కాదు, పట్టుకుపోవడం. స్లిప్ అంటే ఇన్స్టెబిలిటీ, అది కాదు. మెనిస్కస్లో ఇన్స్టెబిలిటీ ఉండదు, అట్లా పట్టుకుపోతుంది, లాక్ అయిపోతుంది. లాక్ ఎందుకు అవుతుంది అంటే ఈ మెనిస్కస్ కట్ అవుతుంది కదా పడినప్పుడు, ఆ కట్ అయిన ముక్క నడుస్తున్నప్పుడు జాయింట్లోకి వస్తుంది. ఆ జాయింట్ ఫ్రీగా ఉండదు కదా, టక్ అండ్ స్ట్రైక్, అప్పుడు ఇటు ఇదిలిచ్చుకుంటే కాలు రిలీజ్ అవుతుంది, మళ్ళీ పోతారు. సో ఈ 3 రకాలుగా మెనిస్కస్ డ్యామేజ్ అయితే మీకు సిమ్టమ్ 6 వారాల తర్వాత, 6 వారాలకి రెస్ట్ ఇచ్చాలి. పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ, ఒకవేళ యాంటీబయాటిక్ అయితే అవసరమైతే అది వాడుకుంటూ ఉండాలి. ఎందుకు తొందరగా చేయకూడదు అంటే, ఈ నార్మల్గా హీల్ అవుతున్నప్పుడు ఎందుకు ఆపరేషన్ చేసుకోవాలి, ఎందుకు వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలి? పడ్డాము, రెస్ట్ ఇవ్వాల్సింది. కానీ తొందరపడి ఏం చేస్తుంటారంటే, వెంటనే అమ్మో నా ఏసీఎల్ టేర్ అయింది, నా మెనిస్కస్ టేర్ అయిపోయిందని సర్జరీస్కి వెళ్తుంటారు. అది వెళ్ళాల్సిన అవసరం లేదు. బుక్స్ కూడాను మనకి ఎప్పుడు మనం చదివామంటే ఏసీఎల్ అని అంత నీట్గా ఎప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు అనేది కూడా ఉంటుంది. ఏసీఎల్ కాదు, మెనిస్కస్. సో సరే సార్, ఇప్పుడు నొప్పి ఉంది, ఏం చేయాలా? అంతా బాగుంది, ఏం చేయాలి? లేదు మెనిస్కస్ క్రాక్ అవ్వడం వల్ల లాకింగ్ ఉంది, ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఇవి 3. సో నొప్పి ఉంది, నొప్పి మెనిస్కస్ వల్ల 6 వారాల తర్వాత రాదు. అంటే రావచ్చు, కానీ అప్పటికి కూడా 6 వారాల తర్వాత కూడాను నొప్పి వస్తుందంటే మెనిస్కస్ కాకుండా వేరే ఏమన్నా స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినా చూసుకోవాలి. దాంట్లో ముఖ్యమైనది మజిల్, దాంట్లో ముఖ్యమైనది కార్టిలేజ్ కూడా దెబ్బతినొచ్చు, కార్టిలేజ్ వల్ల కూడా పెయిన్ రావచ్చు. సో పెయిన్ వచ్చింది, నా మెనిస్కస్ క్రాక్ అయింది, 6 వారాలు రెస్ట్ తీసుకున్నాను, దాని తర్వాత మెనిస్కస్ ఆపరేషన్కి వెళ్ళాలి అని గ్యారంటీ లేదు. సో మెనిస్కస్ కాకుండా ఆ నొప్పే ఉండి ఉంటే నొప్పి కోసం మళ్ళీ అది స్కానింగ్ చేసుకొని చూసుకొని మనము దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అదే లాకింగ్ ఉంది, నడుస్తున్న పట్టుకుంటుంది 6 వారాల తర్వాత, అప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీకి వెళ్ళొచ్చు. 100% వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కూడా అప్పుడు ఇండికేషన్ వస్తుంది ఆపరేషన్. అంటే ఇవంతా బుక్స్ చెప్తాయి మనకి. రైట్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ పిఆర్పి అని అంటే జనరల్గా అందరికీ ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, సో ఏదైతే అరిగిపోయిన కార్టిలేజ్ ఉందో దాన్ని రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని. ఈ మెనిస్కస్ టేర్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు మెనిస్కస్ టేర్ ఉంది, లాకింగ్ లేదు, పెయిన్ ఉంది, ప్లస్ ఇతరత్ర అంతా బాగానే ఉంది. మెనిస్కస్కి పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మెనిస్కస్ టేర్కి ఆర్ మెనిస్కస్ టేర్ ఉన్నా లేకపోయినా నొప్పి ఉందంటే ఆ నొప్పి స్ట్రక్చర్ వేరేది ఉండొచ్చు. కొలేటరల్ లిగమెంట్ అయి ఉండొచ్చు, కార్టిలేజ్ అయి ఉండొచ్చు, ఆర్ మజిల్ అయి ఉండొచ్చు. ఈ మజిల్స్, ఈ 3 స్ట్రక్చర్స్ కూడాను హీలింగ్కి, అవి తొందరగా హీల్ అవ్వడం కోసం పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది. సో ప్లాస్మా థెరపీ, పిఆర్పి ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, ఏదైనా ఒకటే పేర్లు. సో వీటిని కరెక్ట్గా యూజ్ అంటే ఇక్కడ నాలెడ్జ్ ఏముండాలంటే, అసలు ఆ రోజు ఆ పేషెంట్కి ఈ రెస్ట్ తర్వాత ఏ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని కనుక్కొని స్కానింగ్ చేసుకొని ఆ ఇబ్బందికి తగ్గ స్ట్రక్చర్ ఏది కనుక్కొని దానికి పిఆర్పి చేయడం ద్వారా మంచిగా రికవర్ అవుతారు, మంచి హీలింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పిఆర్పి కూడా మీరు చెప్పినట్టుగా 6 వారాల టైం తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయమని అంటారా, లేకపోతే బిఫోరే చేసుకోవచ్చా? ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు రెస్ట్, 6 వీక్స్ రెస్ట్ తప్పకుండా. ఎందుకంటే
ఏ ట్రీట్మెంట్ అవసరం లేకపోవచ్చు 6 వారాల తర్వాత మామూలు అయిపోవచ్చు దాని ఊరికి అనవసరంగా పిఆర్పి చేయడం. ఇప్పుడు పిఆర్పి చెయ్యాలి అంటే తప్పకుండా మనము ఏ స్ట్రక్చర్ అయితే డ్యామేజ్ ఉందో దానివల్ల పేషెంట్స్ బాధపడుతున్నాడు అన్నప్పుడు రెస్ట్ ఇచ్చిన తర్వాతే చేయాలి రూల్ ప్రకారం. ముందే తొందరపడి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం పర్టికులర్గా సర్జరీ. సో ఎంత అంటే ఇప్పుడు ఈ మెనిస్కస్ ఎంత డ్యామేజ్ అయినా కూడా పిఆర్పితో దాన్ని రెక్టిఫై చేయొచ్చు. ఎంత డ్యామేజ్ అయినది ఇంపార్టెంట్ కాదు, ఎంత డ్యామేజ్ మనకి ఇబ్బంది కలిగిస్తుంది, అది ఏ ఇబ్బంది, అది ఇంపార్టెంట్. చాలా డ్యామేజ్. ఇప్పుడు విలేజర్స్ ఉంటారు, పొలంలో పని చేస్తుంటారు, దెబ్బలు తగ్గుతాయి, పట్టించుకొని పట్టించుకోరు. ఆ లాకింగ్ ఉన్నా పట్టించుకోరు, ఇన్స్టెబిలిటీ ఉన్నా పట్టించుకోరు, చేసుకుంటూ పోతుంటారు, అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి అవేర్నెస్ ఎక్కువ, హైపర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్. అమ్మ నాకు ఏసీఎల్ తెగింది, నాకు మెనిస్కస్ ఉంది, వెంటనే సర్జరీ చేసుకోవాలా, అవసరమే లేదు. ఇంజురీ అయినప్పుడు మెనిస్కస్కి కానీ ఇతరత్ర వేరే లిగమెంట్స్కి రెస్ట్ ఫర్ 6 weeks, స్లోగా దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటా ఉంటే అన్ని సెటిల్. అప్పటికి కూడా మీకు ఇబ్బంది ఉంటే అప్పుడు ఇటువంటి ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాలి. రైట్. పిఆర్పి చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి రెస్ట్ ఎంతవరకు అవసరం ఉంటుంది? నార్మల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, వాళ్ళ పని పిఆర్పికి ఎప్పుడు రెస్ట్ ఉండదు. పిఆర్పి చేసుకున్న నెక్స్ట్ డే నుంచి అందరూ తమ తమ యాక్టివిటీస్ మేము చెప్తాం. చూడండి, మీరు ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నారు, ఈ జాబ్ని ఇలా చేసుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇలా ట్రావెల్ చేయండి, ఇలా నిలబడండి, ఇంతసేపు నిలబడండి, ఇంతసేపు పని చేయండి, ఇంతసేపు వంట చేయండి, ఇంతసేపు వంట చేసాక ఇంతసేపు కూర్చోండి, ఈ రెస్ట్ అన్నీ A to Z పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు మేమే చెప్తాం, అవి మీరు ఫాలో అవ్వాలంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మోకిళ్ళలో ఈ మెనిస్కస్ యొక్క రోల్ ఏంటి, ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఒకవేళ అది టేర్ అయితే పిఆర్పి ఏ రకంగా మనకు హెల్ప్ చేస్తుంది, విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.